ఈరోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మెదక్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐటి మెదక్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. మెదక్ డిపో కార్మికులు శాంతియుత పద్ధతుల్లో సామరస్యంగా ఈ సమ్మెను కొనసాగిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగము రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం యొక్క చర్యల్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రపంచంలో ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా కార్మికులు సమ్మె చేయడము జన్మ హక్కుగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రత్యక్షంగా రెవెన్యూ యంత్రాంగం తరఫున ఆర్డీఓ గారు బస్టాండ్కి వచ్చి బస్టాండ్లో ప్రయాణికుల్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఉపన్యాసాలు చెప్పి బస్సులు ఎక్కండి అని చెప్తున్నారు. ఈ సమ్మె అనాథరైజ్డ్ సమ్మె కాదు. సమ్మె నోటీస్ ఇచ్చి ముందే ప్రజలకు తెలియజెప్పి ప్రజల యొక్క మద్దతు కూడా కోరి జరుగుతున్నటువంటి సమ్మె. మరి ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్సులు పెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసము కుట్రలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మెదక్ పోలీస్ యంత్రాంగం కూడా ఇలా ప్రభుత్వం చెప్పిందనేటువంటి పేరుతోని కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ మెదక్ జిల్లా కలెక్టర్ గారిని రెవెన్యూ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో వ్యవహరించకండి, ఈ సమ్మెకు సహకరించండి అని చెప్తున్నాం. ఈ సమ్మెలో మరొక విషయము, బలవంతంగా పంపిస్తున్నటువంటి ఈ ఆర్టీసీ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ వీరెవ్వరికీ లైసెన్సులు లేవు. లైసెన్స్ లేనటువంటి డ్రైవరు ఇవాళ బస్సును తీసుకొని పోతున్నాడు. లైసెన్స్ లేనటువంటి కండక్టరు బస్సును తీసుకొని పోతున్నారు. మామూలు సమయాల్లో అయితే ఒక ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ కూడా ఒక్కసారి రిమార్క్ వస్తే మళ్ళీ ట్రైనింగ్ పంపించి హైర్ బస్ డ్రైవర్ను కూడా పంపించేటువంటి పరిస్థితి లేదు. పొద్దున్నే ఉదయము ఆర్టీసీ డ్రైవర్ డ్యూటీకి ఎక్కేటప్పుడు బ్రీత్ అనలైజర్ పెట్టి చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళ ప్రభుత్వం చేసింది తప్పు కాదా? మరి పోలీస్ యంత్రాంగము దగ్గరుండి ఇలా తప్పుడు పద్ధతుల్ని ప్రోత్సహిస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం అవకాశవాదంతో వ్యవహరిస్తుందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రభుత్వం యొక్క అవకాశవాద వైఖరిని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది. హెవీ లైసెన్స్ లేనటువంటి డ్రైవర్ మీద కేసులు పెట్టాలి, లైసెన్స్ లేనటువంటి కండక్టర్ల మీద కేసులు పెట్టాలి. బస్టాండ్లో చూస్తున్నాం మేము, కనీసం ఒక బస్సు కూడా రివర్స్ తీయడానికి రానటువంటి డ్రైవర్లను పంపిస్తున్నారు. మరి అట్లాంటి డ్రైవర్లు రేపు యాక్సిడెంట్లు చేస్తే ఎవరిని బాధ్యుల్ని చేస్తారని చెప్పి సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ చర్యలను మానుకోవాలి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు. మేము ఈ సమ్మె సందర్భంగా సిఐటి తరఫున కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మెదక్ డిపోలో ఉన్న హైర్ బస్ డ్రైవర్లు ఓనర్లందరూ ఈ సమ్మెకు మీరు సహకరించండి. మీకు కూడా కష్టాలున్నాయి, రేపు మీ కష్టాలకు కూడా ఆర్టీసీ కార్మికులు సహకారాన్ని అందిస్తారు. మీరు బలవంతంగా డ్రైవర్లను పంపించకండి. కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా స్వయంగా బస్సులు తీసుకొని పోయి బస్సులు నడిపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. ప్రభుత్వం మెప్పు పొందడం కోసం, డిపో మేనేజర్ మెప్పు పొందడం కోసం ఇలా మాజీ కౌన్సిలర్ కూడా బస్సులు నడిపిస్తున్నారు. ఈ వైఖరి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హైర్ బస్ డ్రైవర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బస్సులు నడపడానికి సహకరించొద్దని. ప్రజల యొక్క డిమాండ్ కూడా ఉంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఇలా ఆర్టీసీ డిమాండ్ చేస్తున్నది, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో పెద్ద ఎత్తున హైర్ బస్సులు వచ్చినాయి, ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. రేపు భవిష్యత్తులో ప్రజలకు రావాల్సినటువంటి విద్యార్థుల సబ్సిడీలు, మహిళల సబ్సిడీలు, వికలాంగుల సబ్సిడీలు, అదే రకంగా ఉద్యోగులకు వస్తున్నటువంటి సబ్సిడీలు కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రజానీకము అందరూ రేపటి నుంచి ఈ సమ్మెకు సహకరించాలని మరోసారి సిఐటి తరఫున, ఆర్టీసీ సమ్మెలో ఉన్న కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.